श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराजा। ओम नमो श्री साई नारायणाय। ओम नमो श्री साई गणेशाय नमः। ओम नमो श्री साई सरस्वत्यै नमः। ओम नमो श्री साई सद्गुरु परब्रह्मणे नमः। ओम श्री साई राम। साई बंधुलारा, ఆత్మస్వరూపులారా, ప్రేమ స్వరూపులారా, శ్రీ సాయి సచ్చరిత్రం హేమాడ్ పంతు విరచితం, మణియమ్మ తెలుగు అనువాదం, అధ్యాయం 20, ఓవి 81 నుంచి 90వ ఓవి వరకు పారాయణ మరియు విశ్లేషణ. మొదట శ్రీ దశరథి శతకము నుంచి శ్రీరామస్తుతి. తరువులు పూచి కాయలగు తత్కుసుమంబులు పూజగా, తరువులు పూచి కాయలగు తత్కుసుమంబులు పూజగా, భవచరణము సోకి దాసులకు సారములౌ ధనధాన్య రాసులై, దాసులకు సారములౌ ధనధాన్య రాసులై, కరిభట ఘోటకాంబర నికాయములై, కరిభట ఘోటకాంబర నికాయములై, విరజానజీ సముత్తరణమునర్చు, విరజానదీ సముత్తరణమునర్చు చిత్రమిది దాశరథి కరుణాపయోనిధి. ఓం శ్రీ సాయిరామ్. దాసగను సమస్యను తీర్చడానికి బాబాగారిచే ప్రేరేపించబడి కాకాసాహెబ్ ఇంట్లో ఉన్న పనిపిల్ల ఒక చక్కటి జరి అంచు చీర యొక్క వర్ణనను మధురాతి మధురంగా, శృతిబద్ధంగా, లయబద్ధంగా, దీర్ఘంగా, ఆనందభరితంగా పాడుతూ ఉన్న విషయాన్ని నిన్న మనం తెలుసుకున్నాం. ఈరోజు 81వ ఓవి నుంచి ఆ జరీ చీర ఎంత గొప్పగా ఉంది, చీర అంచు ఎంత అందంగా ఉంది, దాని కొంగు ఎంత ఆకర్షణీయంగా ఉంది అని పాడటంలో ఆ పిల్ల లీనమైపోయింది. కడుపు నిండా తినడానికి తిండి లేదు, ఒంటి నిండా కప్పుకోవడానికి పాతబట్ట కూడా లేదు. అయినా ఎవరిదో నారింజ రంగు చీరను వర్ణిస్తూ ఆ పిల్ల సంతోషంగా కనిపించింది. ఆ పిల్ల యొక్క దైన్య స్థితిని, ఆమె మనసులోని ఆనందాన్ని చూచి దాసగనుకు జాలి కలిగి మోరేశ్వరునితో ఏం చెప్పాడంటే, ఆ పిల్లకు ఒంటి నిండా బట్టలేదు, ఒక చీర ఆమెకివ్వు, నీ సేవకు పరమేశ్వరుడు ప్రసన్నుడవుతాడు, నీకు పుణ్యం కూడా వస్తుంది. మోరేశ్వరుడు అసలే దయాహృదయుడు. ఆ పైన దాసగనుని విన్నపం, అందమైన చీరను కొని సంతోషంగా ఆ పిల్లకు అందచేశాడు. రోజు సద్ది అన్నం తినేవారికి పంచభక్షాలు లభించినట్లుగా ఆ చీరను చూచి ఆ పిల్ల చాలా సంతోషించింది. మరునాడు ఆ చీరను కట్టుకొని గిరగిరా తిరుగుతూ ఆనందంగా ఆడుకుంది. ఆమె ఇతర పిల్లల కంటే గొప్పగా కనిపించింది. ఆ చీరపై ఎంత ప్రేమ! ఆమె మరునాడు కొత్త చీరను దాచుకొని మునుపటి వల్లి చింకిగుడ్డను చుట్టుకుంది. అయినా అసంతృప్తిగా కనిపించలేదు. క్రొత్త చీర కట్టుకోలేదు. అయినా భావన మారటం వలన మునుపటి ఆమె దైన్య స్థితి తొలగిపోయినట్లు దాసగనుకు అనిపించింది. ఆ పిల్ల కొత్త చీరను ఇంట్లో దాచుకొని చింకిగుడ్డను కట్టుకొని వచ్చినా ఆమె మనసులో క్రొత్త చీర కట్టుకోలేదన్న బాధ లేదు, లోటు లేదు. ఓం శ్రీ సాయిరామ్. పారాయణ ముగిసింది. విశ్లేషణలో ప్రవేశిద్దాం. ఆ జరీ చీర ఎంత గొప్పగా ఉంది, చీర అంచు ఎంత అందంగా ఉంది, దాని కొంగు ఎంత ఆకర్షణీయంగా ఉంది అని పాడటంలో ఆ పిల్ల లీనమైపోయింది. అయితే కడుపు నిండా తినటానికి తిండి లేదట, ఒంటి నిండా కప్పుకోవడానికి పాత బట్ట కూడా లేదట. అయినా ఎవరిదో నారింజ రంగు చీరను వర్ణిస్తూ ఆ పిల్ల సంతోషంగా కనిపించింది. ఇక్కడ మనకు తెలియని విషయాలు కొన్ని ఉంటాయి. చీర చాలా గొప్పగా ఉంది, ఆ చీర అంచు ఇంకా బాగుంది. ఎలా తెలిసింది ఈ విషయం మనందరికీ? ఆ పని పిల్ల
పాడటం ద్వారా తెలిసింది, పాడటంలో ఉన్నటువంటి వర్ణన ద్వారా తెలిసింది. ఆ పాట ఎలా పాడింది ఆమె అంటే దాంట్లో లీనమై పాడిందట. అన్ని విచిత్రాలే, అన్ని వింతలే, అన్ని విశేషాలే. ఎందుకని? ఆ పాట యొక్క ఆ చీరలో ఉన్నటువంటి గొప్పతనాన్ని కానీ, ఆ కొంగు యొక్క ఆకర్షణీయత కానీ, దాని రంగు కానీ వర్ణించడానికి ఆ పిల్ల వయస్సు ఎంత? చాలా చిన్న వయసు. అంత చిన్న వయసులో ఆ చీరను అలా వర్ణిస్తూ పాడటం ఆమెకి ఎలా సాధ్యమైంది? ఆ వర్ణించటంలో కూడా అంత ఆనందంగా, అంత గొప్పగా, అంత లీనమై పాడటం ఆమెకి ఎలా సాధ్యమైంది? వర్ణన ఒక విశేషం, అంత ఆనందంగా గొప్పగా పాడటం మరొక విశేషం. అందమైన మధురమైన కంఠం ఉండటం అది భగవంతుడి ప్రసాదం, అది భగవంతుడి విశేషం. కడుపు నిండా తినడానికి తిండి లేదు, ఒంటి నిండా కప్పుకోవడానికి పాత బట్ట కూడా లేదు. చూడండి హేమాడ్ పంతు యొక్క రచనా విశిష్టత. కడుపు నిండా తినడానికి తిండి లేదు, ఒంటి నిండా కప్పుకోవడానికి బట్ట లేదు అనొచ్చు, కానీ పాత బట్ట కూడా లేదు అనే విశేషం చెప్పడం ఇక్కడంటే పాత బట్ట అంటే కొత్త బట్ట అక్కర్లా, లేదా మామూలు బట్టలు అక్కర్లా, ఎన్నో సంవత్సరాలుగా వాడిపడేసినటువంటి బట్టలు ఉంటాయి, కాకపోతే అవి చినిగిపోయి ఉండకపోవచ్చు, కానీ పాత బట్ట చూడగానే పాతది, మురికిది అనిపిస్తుంది. అటువంటిది కూడా లేక చినిగిపోయిన గుడ్డ కట్టుకొని వచ్చింది ఆ తల్లి పాపం. ఆ పిల్ల యొక్క దైన్య స్థితిని, ఆమె మనసులోని ఆనందాన్ని చూచి దాసగనుకు జాలి కలిగి మోరేశ్వరునితో ఇలా చెప్పాడు. ఈ ఓవిలో ఉన్న విశేషం ఏంటి? ఆ అమ్మ యొక్క దైన్య స్థితిని చూసి, ఆమె మనసులోని ఆనందాన్ని చూచి, ఇక్కడ రెండు ఉన్నాయి. ఒకటి, ఆమె యొక్క పరిస్థితి చాలా హీనంగా ఉంది, దీనంగా ఉంది, కానీ దానికి అనుగుణంగా ఆమె మనసు లేదు, విచారంగా ఏమీ లేదు, ముఖం మార్చుకొనేం లేదు. ఏమిటి, భగవంతుడు నన్ను ఇలా పుట్టించాడు, ఎందరినో గొప్ప గొప్ప ధనవంతుల్ని చేస్తున్నాడు, కొంతమందిని ధనవంతుల ఇళ్లలో పుట్టిస్తాడు, కొంతమందిని పేదవాళ్ళ ఇళ్లలో పుట్టిస్తాడు, ఎందుకు భగవంతుడు ఇలా చేస్తాడు అని ఎంతోమంది ఈరోజు కూడా ప్రశ్నించేవాళ్ళు, దానికి సమాధానం దొరకక కింద మీద అవుతున్న వాళ్ళు, దేవుడు ఉనికినే ప్రశ్నిస్తున్నటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. ఆ రోజు ఉన్నారు, ఈ రోజు ఉన్నారు. కానీ ఈ తల్లి అలా లేదు. ఈమె చక్కగా ఆనందంగా ఉంది. తన యొక్క దైన్య స్థితి ఆమె మనసుకు ఎక్కడా కూడా పట్టుకోలేదు, ఆమె మనసును ఎక్కడా అది బాధ పెట్టలేకపోయింది. ఆమె చక్కగా పాడుకుంటూ, ఆడుకుంటూ, గెంతుకుంటూ జీవించేస్తుంది. అది భగవద్ అనుగ్రహం. ఎన్ని ఉన్నా నాకు ఇంకా కావాలనుకునేది అది దైన్య స్థితి, అది హీన స్థితి. ఏమీ లేకపోయినా ఆనందంగా ఉండడం అది గొప్ప కోటీశ్వరుడి స్థితి, గొప్ప భాగ్యవంతుల స్థితి. కారణం ఏంటి? ఇక్కడ అక్కడ భావమే. ఏమీ లేకపోయినా నాకు భగవంతుడు ఇదే ఇచ్చాడు చాలు, ఆనందంగా ఉంటాను అనుకునేది భావమే. ఎన్ని ఉన్నా ఇంకా కావాలి అనుకునేది భావమే. కనుకనే భావం మారితే భాగ్యం మారుతుందని చెప్పడంలో ఉద్దేశం. భావం మార్చుకో, భావం మార్చుకుంటే ఆ పేద పిల్లల నువ్వు కూడా ఆనందంగా ఉండవచ్చు, ఏమీ లేకపోయినా. కానీ నువ్వు బాధపడితే వచ్చేస్తుందా? నువ్వు ఏడుస్తే వస్తుందా? ఆ మాత్రం జ్ఞానం కూడా లేకుంటే బాధపడుతూ కూర్చుంటాం, ఏడుస్తూ కూర్చుంటాం, అయిపోతుందా? సమస్య పరిష్కారం అవుతుందా? ఇంకా పెద్దదవుతుంది. అయితే ఆ అమ్మాయికి దైన్య స్థితి ఉంది, దైన్య స్థితిని మించినటువంటి ఆనందం ఆమె మనసులో ఉంది. ఆ రెండు చూసినటువంటి దాసగనుకు జాలి కలిగి మోరేశ్వరునితో ఏం చెప్పాడంటే, ఇదే ఓవిలో మరొక విశేషం. ఎన్ని పేర్లు, ఒకటా రెండా? కాకాసాబ్ దీక్షిత్, హరిసీతారాం దీక్షిత్, బొంబాయి కాక, కుంటి కాక. ఇక్కడ ఏమైపోయాడు ఆయన? మళ్ళీ మోరేశ్వరుడు. మోరేశ్వరుడు అనే పేరు ఎందుకన్నారు, దాని అర్థం ఏంటి నాకు తెలియదు, నేను పండితుడిని కాదు. అలాగని ఆ యొక్క పదాలు అర్థాలు తెలుసుకోవాలని జిజ్ఞాస కూడా నాకు పెద్దగా ఉండదు. కాబట్టి మోరేశ్వరునితో ఏం చెప్పాడంటే, అంటే కాకాసాబ్ దీక్షిత్తుని మోరేశ్వరుడు అని అంటున్నాడు. దీని అర్థం ఏదో ఉండొచ్చు. కాకపోతే మరొక పేరు మనకు దర్శనం ఇస్తుంది దీక్షిత్ గారికి. ఆ పిల్లకు ఒంటి నిండా బట్టలేదు, ఒక చీర ఆమెకివ్వు, నీ సేవకు పరమేశ్వరుడు ప్రసన్నుడవుతాడు, నీకు పుణ్యం కూడా వస్తుంది అని చెప్పాడు. ఇక్కడ దాసగను ఆ అమ్మాయిని చూసింది ఇప్పుడే.
వెంటనే ఆ అమ్మాయి యొక్క శరీర ఆకృతి, ఆమె కట్టుకున్న బట్టలు పరిశీలించాడు. దీన్ని పరిశీలనా దృష్టి అంటాడు. పరిశీలనా దృష్టి ఉన్నవాళ్ళే రచయితలు కాగలుగుతారు. ఆ పరిశీలనా జ్ఞానమే రచయితకు ఉండవలసిన మొట్టమొదటి లక్షణం. పరిశీలనా జ్ఞానం లేని వాళ్ళు రచయితలు కాలేరు, అయినా రాణించలేరు. కాబట్టి అమ్మాయిని చూడడమే, అమ్మాయి ఎలా ఉంది, ఎలా పాడుతుంది, ఎంత ఆనందంగా ఉంది అని ఇవన్నీ పరిశీలించి చూడడం వల్ల అరేరే ఈ అమ్మాయి ఇంత ఆనందంగా ఉంది, కానీ ఆ అమ్మాయి కనీసం కట్టుకోవడానికి పాత గుడ్డ కూడా లేదే అని చెప్పి జాలి కలిగింది అతనిలో. పరిశీలించినప్పుడే ఏదైనా మన మనసుకు తెలుస్తుంది, మనసు గ్రహిస్తుంది. గ్రహించినప్పుడే అది ఏదైనా స్పందిస్తుంది. అసలు పరిశీలనా జ్ఞానమే లేని వాళ్ళకు స్పందించే గుణం అసలు రాదు. కనుక అందరూ దానగుణంతో ఉండలేరు, అందరూ ప్రేమతత్వాన్ని ఆచరించలేరు, అందరూ సేవలు చేయలేరు, అందరూ విశాల దృక్పథంతో ఉండలేరు. కారణం ఏంటంటే పరిశీలన జ్ఞానం లేదు. తమ జీవితం ఏదో తాము జీవిస్తుంటారు, తమ సుఖమే తాము అనుభవిస్తారు. తమకు తిండి బట్ట అన్నీ సమృద్ధిగా ఉంటే చాలు, వాళ్ళకి ఇంకా ఏమీ పట్టదు. పక్కన ఏం జరుగుతుంది అనేది ఏమీ పట్టించుకోరు. లోకం గురించి పట్టించుకోరు, మనుషుల గురించి పట్టించుకోరు, జంతువుల గురించి పట్టించుకోరు. తమ సుఖం తాము చూసుకుంటూ హాయిగా జీవిస్తారు. కానీ పరిశీలన జ్ఞానం అనేది చాలా గొప్ప లక్షణం. పరిశీలించినప్పుడే నీ హృదయంలో స్పందనలు వస్తాయి. దాని ద్వారా నువ్వు మంచి పనులు చేస్తావు, దాని ద్వారా దేవుడికి దగ్గర అవుతావు. కనుక పరిశీలించాడు, చూశాడు, మనసు స్పందించింది. ఆమెకు ఒక చీరని ఇవ్వమని చెప్పాడు. కానీ ఇక్కడ ఇంకొక విషయం, అదే దీక్షిత్ గారు ఆమెను ఎప్పటి నుంచో చూస్తున్నారు, ఎన్నో రోజుల నుంచి చూస్తున్నారు, వాళ్ళ ఇంట్లోనే పనిచేస్తుంది. కానీ ఆమెకి అయ్యో ఈమె చినిగిన గుడ్డ కట్టుకొని వస్తుంది, ఒక చీర ఇస్తే బాగుండే అనే సంకల్పం మరి ఆయనకి ఎందుకు రాలేదు? ఇక్కడ మరొక విశేషం కనిపిస్తుంది. ఇక్కడ సాయినాథుల వారు దాసగంలో ప్రవేశించి ఆ అమ్మాయికి ఒక చీర ఇప్పించే ప్రయత్నం చేశారు. ఆమెను సన్మానిస్తున్నారు అనుకోవాలి ఒక రకంగా బాబాగారు దాసగన మహారాజు ద్వారా. ఎందుకని మరి దాసగన మహారాజుకు వచ్చినటువంటి పెద్ద సమస్యను ఆ పనిపిల్ల, చిన్నపిల్ల సింపుల్గా, అతి సున్నితంగా, అతి మధురంగా, అతి తేలికగా ఒక పాట పాడి పరిష్కరించేసింది. మరి ఆయన సమస్యకు, అంత పెద్ద సమస్యకి పండితులు, పెద్ద పెద్ద పీఠాధిపతులు, మేధావులు తీర్చలేని సమస్యను ఆ పనిపిల్ల తీర్చిందంటే మరి ఆ పనిపిల్లను తప్పకుండా సన్మానించాల్సిందే దాసగన మహారాజు. సభ పెట్టి సన్మానించాలి లెక్క ప్రకారం. ఎవరైనా ఒక గొప్ప మేధావి కానీ పండితుడు కానీ ఆయన సమస్యకు పరిష్కారం చెప్పి ఉంటే ఆయన ఖచ్చితంగా ఆయన్ని అభినందిస్తాడు, సన్మానం కూడా చేస్తాడు. అది అటువంటి సంఘటన. కాబట్టి ఇక్కడ బాబాగారు దాసగన మహారాజులో దూరి నీ సమస్యకు పరిష్కారం చెప్పింది. ఈశావాస్యోపనిషత్తులోని హృదయాన్ని ఆ పిల్ల చాలా సింపుల్గా చెప్పింది. కాబట్టి ఆ అమ్మాయిని సన్మానించు అన్నట్టుగా అతనిలో ప్రవేశించి ఆమెకు ఒక చీర ఇప్పించే ప్రయత్నం చేశారు సాయినాథుల వారు అని కూడా మనకు అనిపిస్తుంది. అందుకే ఆయనకంట ఆ యొక్క సంకల్పం కలిగి ఉండవచ్చు. లేకపోతే దీక్షిత్ గారు చాలా దయామయులు, చాలా సేవా తత్పరులు, త్యాగధనులు, అన్ని సద్గుణాలు ఉన్నటువంటి వ్యక్తి. ఆయన కలగలేదా? లేదు. ఇంతకుముందు ఎన్నోసార్లు ఇచ్చి కూడా ఉంటారు. కానీ ఆమె ఆ రోజు పాతది చినిగింది కట్టుకొని వచ్చింది. రోజు మంచిగా కట్టుకొని రావాలనే ఉంది, ఒక్కోసారి ఏది ఉంటే అది కట్టుకొని వచ్చేస్తారు కదా. కాబట్టి అలా వచ్చింది కాబట్టే ఇక్కడ దాసగన మహారాజుకి అలా అనిపించింది, చీర ఇచ్చే అవకాశం కలిగింది. తన సమస్యకు పరిష్కారం చూపించిన ఆ పనిపిల్లను సన్మానించుకునే అవకాశం దాసగన మహారాజుకు బాబాగారు ఇచ్చారు. ఇవన్నీ కూడా సాయినాథుని యొక్క రచనలోని భాగాలే అయి ఉండవచ్చు. మోరేశ్వరుడు అసలే దయాహృదయుడు, అదే దీక్షిత్ గారు అసలే దయామయుడు. ఆ పైన దాసగని విన్నపం, అందమైన చీరను కొని సంతోషంగా ఆ పిల్లకి అందజేశాడు. ఆయన చెప్పడమే ఆలస్యం, అసలే దయామయుడు, అనేకసార్లు ఇచ్చుంటాడు. నౌకర్ల యొక్క క్షేమ సమాచారాలు చూడకుండా ఉంటాడు అటువంటి గొప్ప వ్యక్తి. కానీ ఆ రోజు ఆ చీర కట్టుకొని వచ్చింది. దాసగని గారికి సంకల్పం కలిగింది, ఆయన విన్నవించారు దీక్షిత్ గారికి. దీక్షిత్ గారు వెంటనే ఆ పిల్లకి ఒక చీర కొనిచ్చారు. ఇంతకుముందే చాలా చీరలు ఇచ్చానయ్యా, కానీ పని వాళ్ళు అలాగే కట్టుకొని వస్తుంటారు అని మళ్ళా అనలా. ఆయన చెప్పడం ఆలస్యం, వెంటనే కొనిచ్చాడు. అది ఆయన దయార్థ హృదయం, విశాల హృదయం. రోజు సద్యన్నం తినేవారికి పంచభక్షాలు లభించినట్లుగా ఆ చీరను చూసి ఆ పిల్ల చాలా సంతోషించింది. కొత్త చీరగో ఇచ్చాడుగా. రోజు సద్యన్నం తినే వాళ్ళకి పంచభక్ష పరమాన్నాలు దొరికితే ఎంత ఆనందం ఉండదు, చెప్పలేనంత ఆనందం. అలా ఆ తల్లి యొక్క ముఖం వికసించింది.
మరునాడు ఆ చీరను కట్టుకుని గిరగిరా తిరుగుతూ ఆనందంగా ఆడుకుంది. ఆమె ఇతర పిల్లల కంటే గొప్పగా కనిపించింది. ఆ చీరపై ఎంత ప్రేమ! వెంటనే మరుసటి రోజు ఆ చీర కట్టుకొని ఆనందంగా వచ్చింది. గిరగిరా గిరగిరా తిరుగుతూ వచ్చింది. ఆ చీర కట్టుకున్నాను, కొత్త చీర కట్టుకున్నాను అనే ఆనందం ఆమెలో తొణికిసలాడింది. ఆ ఆనందం వల్ల ఆ అమ్మాయి గొప్పగా కనిపించిందంట. అంతేకాదు, ఇతరులందరికంటే కూడా చాలా గొప్పగా కనిపించింది. ఆ గొప్పతనం ఎక్కడి నుంచి వచ్చింది? చీర వల్ల కాదు, ఆ అమ్మాయి పొందే ఆనందం వల్ల, సంతోషం వల్ల. మామూలు వాళ్ళు, కోటీశ్వర్లు, బాగా డబ్బులున్న వాళ్ళు చీరలు కట్టుకుంటుంటారు. వాళ్ళలో అంత ఆనందమే కనపడదు. కొత్త చీర కట్టుకుంటారు, బాగుందండి అని అడుగుతారు, అంతవరకే. కానీ ఎగిరి గంతులేస్తారా? వెయ్యరు. ఎగిరి గంతులేసే అంత ఆనందం ఎందుకు కలగలేదంటే వాళ్ళకి అన్నీ ఉన్నాయి, ఎన్నోసార్లు అటువంటివి కట్టుకున్నారు. అన్నీ ఉన్నవాడికి ఎన్ని ఉన్నా తృప్తి ఉండదు కాబట్టి అంత ఆనందం ఏమి రాదు. ఏమీ లేని వారికి ఒక్కసారిగా ఏదైనా వస్తే ఇంత ఆనందం కలుగుతుంది. కాబట్టి బాధలు, కష్టాలు కూడా భగవంతుడు మన సృష్టించడంలో అర్థం ఏంటంటే నీకు ఎక్కువ ఆనందాన్ని రుచి చూపించటానికి. బాగా ఒక రోగం వచ్చి బాధపెట్టి ఒక్కసారిగా తగ్గిపోతే ఎంత ఆనందమో చెప్పలేం. కాబట్టి బాధలు వచ్చిపోయిన తర్వాత కలిగే ఆనందం 100 రెట్లు ఉంటుంది. ఏ బాధ లేకుండా హాయిగా తిని 3 పూట్ల తిని ఉండే వాళ్ళకు పెద్దగా ఆనందాలు ఏమి ఉండవు. అందుకనే వాళ్ళకు జీవితం బోరు కొడుతుందండి అంటారు. బోరు కొడుతుంది. తల మీద ఒకటి కొట్టి ఏదైనా పెద్ద కష్టం వచ్చి పెడితే అప్పుడు బోరు కొట్టదు, దాని మీద ఉంటుంది దృష్టి. అది తొలగిపోయిన తర్వాత ఉంటుంది జీవితం మజాగా. కాబట్టి జీవితం బోరు కొడుతుందని ఎప్పుడు అనొద్దు. ఆమె మరునాడు కొత్త చీరను దాచుకొని మునుపటి వాళ్ళ చింకి గుడ్డను చుట్టుకుంది. పోనీ ఆ చీర కట్టుకున్నాను కదా, ఇంకా 4-5 రోజులు అదే కట్టుకుందాం అనుకోలే. పేదవాళ్ళ లక్షణాలు అలాగే ఉంటాయి. దేవుడు ఇచ్చాడు సంతోషం, దాన్ని వెంటనే కట్టి పాడు చేయడం ఎందుకు? ఎప్పుడైనా ముఖ్యమైన రోజుల్లో కట్టుకుందాంలే అని చెప్పి దాన్ని తీసి పెట్టెలో పెట్టి చక్కగా మళ్ళీ మామూలు చింకి గుడ్డనే చుట్టుకొని వచ్చింది. అయినా అసంతృప్తిగా లేదు. కొత్త చీర దాచిపెట్టుకొని వచ్చానే, పాత గుడ్డకు చుట్టుకున్నానే అని అసంతృప్తి ఏమి కనపడలేదట ఆమెలో. ఆమె మరునాడు కొత్త చీరను దాచుకొని మునుపటి వలె చింకి గుడ్డను చుట్టుకుంది. అయినా అసంతృప్తిగా అనిపించలేదు. కొత్త చీర కట్టుకోలేదు. అయినా భావన మారటం వల్ల మునుపటి ఆమె దైన్య స్థితి తొలగిపోయినట్లు దాసగనికి అనిపించింది. అయినా కానీ భావన మారటం వల్ల, అంటే ఎవరి భావన? దాసగను మహారాజు భావనే అనుకుంటాను. ఆ అమ్మాయి భావన ఏం కాదు. ఆ అమ్మాయి చింకిగుడ్డ ఇంతకుముందు చింకిగుడ్డే కట్టుకుంది, మధ్యలో వచ్చింది అది కట్టుకుంది, మళ్ళీ తీసింది, మళ్ళీ మామూలు కట్టుకుంది. ఇక్కడ ఎవరి భావన మారింది? దాసగన మహారాజు భావన మారింది. ఆ అమ్మాయి చింకిగుడ్డ కట్టుకొని ఉన్నప్పుడు బాధపడ్డాడు. ఆ అమ్మాయి దైన్య స్థితిని చూచి విచారించాడు. అయ్యో, చింకిగుడ్డ కట్టుకుందే తల్లి, కనీసం పాతగుడ్డ కూడా లేదే అని బాధపడ్డాడు. కానీ ఇప్పుడు కొత్త చీర కొనిచ్చిన తర్వాత, అది కట్టుకొని వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని పెట్టెలో పెట్టి వచ్చి చింకిగుడ్డ కట్టుకున్న ఆయన భావన మారింది. పర్వాలేదు, ఆ అమ్మాయికి ఒక కొత్త చీర ఉంది, అమ్మాయి ఆనందంగానే ఉంటుంది అని ఈయన భావన మారిపోయింది. ఆ అమ్మాయికి ఏం పర్వాలేదు, కావాలనుకుంటే కొత్త చీర కట్టుకోగలదు ఎప్పుడైనా అని ఒక సంతృప్తి. ఆ అమ్మాయికి ఒక కొత్త చీర ఉందనే సంతృప్తి భావన దాసగన మహారాజు కలిగింది. ఆ పిల్ల కొత్త చీరను ఇంట్లో దాచుకొని చింకిగుడ్డను కట్టుకుని వచ్చినా ఆమె మనసులో కొత్త చీర కట్టుకోలేదన్న బాధ లేదు, లోటు లేదు. ఆమెకి బాధ లేదు, లోటు లేదు. దాసగన మహారాజుకి బాధ లేదు, లోటు లేదు. ఎందుకంటే ఆ అమ్మాయికి ఒక కొత్త చీర ఉంది, పర్వాలేదు అనే భావన దాసగన మహారాజు గారికి కలిగింది. ఆయన సంతృప్తి చెందాడు, ఆమె సంతృప్తి చెందింది, ఆయన సంతృప్తి చెందాడు. ఇంకా దీని గురించిన విశ్లేషణ ఉంటుంది. ముందు వచ్చే విశ్లేషణలోనే మనకు కావలసినటువంటి మానసిక సాధన, మనం ఏ విధంగా తీసుకోవాలి జీవితంలో సంఘటనలు అనేవి విస్తృతంగా చర్చించే అవకాశం ఉంటుంది. ఓం శ్రీ సాయిరాం.